ఇద్దరు అక్కా చెల్లెళ్ళ సంభాషణ మునుముందు ఏం జరుగుతుందో అసలు ఎవరు ఎలా మాట్లాడుతుండ్రో ఏం అర్థం కావట్లేదు అక్క అని ఒక చెల్లె అక్కని అడుగుతుంటే ఆ అక్క చెల్లెకు సమాధానం చెప్తుంది. తన స్వార్థం చూసుకునే మనిషికి ఎదుటివారిని ఏడిపించడం వెన్నతో పెట్టిన విద్య తల్లి. ఓ పిచ్చిదానా, నీది కాని జీవితాన్ని గడపటానికి ఇన్ని పోరాటాలు, ఇన్ని ఆరాటాలు, అర్హత లేకుండా ఆశపడ్డాను. ఎప్పటికీ నిజమవని కలలో బ్రతికాను. మొయ్యలేని జ్ఞాపకాన్ని దాచుకున్నాను. మరిచిపోలేని జీవితాన్ని ఊహించుకున్నాను. చివరకు దించుకోలేని భారాన్ని, మొయ్యలేని బాధని గుండెల్లో మోస్తున్నా పిచ్చిదానా నేను. నా బాధ ముందు నీదెంతనే. ఇవన్నీ చిన్న చిన్నవి వస్తుంటే పోతుంటాయి. నువ్వు అనవసరంగా బాధపడకు. ఈ రోజుల్లో స్వార్థం లేని మనిషంటూ ఎక్కడా లేరు